సంఖ్యలో మరి మున్సిపల్ కౌన్సిలర్లుగా మరి అనేక మంది కార్పొరేటర్లుగా విజయం సాధించి ఈనాడు తెలంగాణలో మన పద్మశాలి జాతిని ముందుకు నడిపించడంలో మనం ప్రథమ పాత్ర వహిస్తున్నామని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నారు. ఇదే విధంగా ఇదే ఉద్యమిని మనం ముందు కూడా ఇంకా కొనసాగిస్తే రాబోయే 10 సంవత్సరాల కాలంలో తప్పకుండా మనం చట్టసభలలో ప్రవేశం పొందుతామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి మన అందరం కూడా ఏమాత్రం వెనకబడి లేకుండా మనం అన్ని రంగాల్లో ఇప్పటికే ముందున్నాం. వ్యాపార రంగంలో కూడా ముందుండి ఆర్థికంగా బలపడాలనే ఆలోచనతో వ్యాపారాలు చేస్తున్న వారికి ఇంకా ఉత్తేజపరచాలనే ఆలోచనతో అంతర్జాతీయ వ్యాపారాలలో కూడా ప్రవేశం కల్పించాలనే ఒక సదుద్దేశంతో ఇక్కడ ఒక వేదికను ఏర్పాటు చేసి ఈ విశాలమైనటువంటి ఇందులో 150 స్టాల్స్ రావడం అనేది చాలా అందరూ కూడా సంతోషంగా చేయమని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. కొద్ది ప్రచారంలోనే ఇంతమంది ఇక్కడ ఏం చేసి వారి ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శన చేసుకొని రావడం అనేది మనందరం కూడా గర్వించేటువంటి విషయం అని భావిస్తూ ఉన్నారు. ఈరోజు మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ చేనేత ఇక్కడ వేదికను స్థాపించి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత సమస్యల మీద ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో ఎక్కడైతే ఏ సమస్యలు ఉన్నాయో ఎప్పటికప్పుడు ప్రభుత్వాల దృష్టిని ఆకర్షించే విధంగా మేము కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతున్నటువంటి ఇతరులలో తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం కూడా మార్గదర్శనం తీసుకొని మరి ఈరోజు తెలంగాణ పద్మశాలి బిజినెస్ నెట్వర్క్ అయితేనేమి, తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అయితేనేమి, తెలంగాణ ప్రభుత్వం అధికార భాష సాంస్కృతిక సంఘం కూడా ఇందులో భాగస్వామ్యం కావడం అనేది మనందరికీ కూడా సంతోషించదగ్గ విషయం సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు మరి ఇక్కడ విచ్చేసినటువంటి చాలా మంది ప్రముఖులు మరి అన్ని రంగాల్లో నిష్ణాతులు పొందినటువంటి వారు, అన్ని రంగాల్లో విజయాలు సాధించినటువంటి వారు మన జాతిలో అనేక మంది ఐఏఎస్ ఉన్నారు, ఐపీఎస్ ఉన్నారు, ఐఏపీఎస్ ఉన్నారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉన్నారు, టీచర్లు ఉన్నారు. మరి మన జాతిలో ఉన్నటువంటి అధికారంగా ఉంటారు ఏ సామాజిక వర్గంలో లేదని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నారు. మనకు లేని ఒకటే ఎమ్మెల్యేలు లేరు, ఎంపీలు లేరు, చట్టసభలలో మనం ప్రాతినిధ్యం లేదని బాధ కాకుండా మనం అధికార గణంలోనే ఉన్నాము. మనం తలుచుకుంటే అందరినీ ఒకే వేదిక మీద రప్పించి మన జాతి ఔన్నత్యం కొరకు ఇంకా ఎన్నో పనులు అభివృద్ధి పదంలో పయనించడానికి అవకాశం ఉంది. మన జాతిలో ఉన్నటువంటి వారిని అధికార గణాన్ని మనం అందరం కూడా సేవలు పొందే విధంగా మనం అందరం కూడా సమన్వయంతో పెద్ద ఎత్తున వారందరినీ ఒకే వేదిక మీద తీసుకురావాల్సిన అవసరం ఉందని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మరి ఈరోజు సామాజిక వర్గం ఇతర సామాజిక వర్గాల వారు మన జాతి నుంచి ఆ సంఘాలు పెట్టుకున్నటువంటి నైజం మరి ఆ సంఘాలు పెట్టుకుంటే మనని వారు మనల్ని అనుసరిస్తూ మన సంఘాలను పోల్చుకుంటూ వారు కూడా ముందుకు పోతున్నారు. మరి 100 సంవత్సరాల క్రితమే పద్మశాలి సంఘం ఏర్పడ్డది. 100 సంవత్సరాల క్రితం ఏ సామాజిక వర్గానికి కూడా భారతదేశంలో సంఘాలు లేవు. అలాంటి పరిస్థితుల్లో మనం ముందున్నాం. అలాంటి పరిస్థితిని ఇంకా కూడా మనం ముందుకు తీసుకుపోవాలి. మన జాతిని ఇంకా చైతన్యవంత దిశగా చేయాలి. మనం కూడా రాజకీయాల్లో అరంగేట్రం చేయాలి. యువత ముందుకు రావాలి, ప్రోత్సాహంతో రావాలి, మహిళలు రావాలి, చదువుకున్న వారు మరి అన్ని రంగాల్లో వ్యాపార రంగాలతో పాటు సామాజిక రంగాలతో పాటు రాజకీయ రంగంలో కూడా ముందుండి మనం విజయవంతంగా ముందుకు పోవాలని సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. ఇంత పెద్ద కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రంగాల్లో నిష్ణాతులైనటువంటి వారిని వేదిక మీద సన్మానించాలని ఒక సదభిప్రాయం, ఒక గౌరవం ఇవ్వాలనే ఆలోచన ఉప్పలపల్లి రమేష్ గారికి రావడం వారిని సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి ఇప్పుడు మన అవార్డ్స్ ఫంక్షన్ ఎవరైతే అవార్డు గ్రహీతలు ఉన్నారో వారిని ఒక్కొక్కరిని కూడా పిలవడం జరుగుతుంది. మధ్యలో అతిథుల ప్రసంగాలతో పాటు ముందుగా కార్యక్రమానికి ఉద్దేశించి డాక్టర్ మార్తా రమేష్ గారిని మాట్లాడవలసిందిగా